అభ్యర్థి నవీన్ యాదవ్ ఎల్లుండి నామినేషన్ వేయనున్నారు. ఇక బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థిగా లంకా దీపక్ రెడ్డిని ప్రకటించారు. బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నకిలీ ఓట్లు ఉన్నాయంటున్న బీఆర్ఎస్ దీనిపై తేల్చుకునేందుకు ఇవాళ హైకోర్టుకు వెళ్లనుంది. నకిలీ ఓట్లపై రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసి 24 గంటలు అవుతున్నా స్పందన లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. దీంతో నేడు హైకోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. నకిలీ ఓట్లు తొలగించాలని బీఆర్ఎస్ లీగల్ టీం హైకోర్టును ఆశ్రయించింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నుమాన్, శంకరి, ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. మాగంటి సునీతతో పాటు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా పద్మారావు గౌడ్ కూడా ఏదైతే ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఎల్లుండి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఇటు బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ ని కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో 18వ తేదీన బీజేపీ అభ్యర్థి కూడా నామినేషన్ వేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం కూడా 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అందులో 16 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉండగా మిగిలిన వారందరూ కూడా రిజిస్టర్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మాత్రం అంటే ఈ రోజు నుంచి నామినేషన్ల పర్వం అయితే ఒకంత ఊపందుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మాగంటి సునీత 2 సెట్లలో నామినేషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా సాదాసీదాగా కేవలం 10 మందితో మాత్రమే వచ్చేసి నామినేషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి దగ్గర అయితే కనిపించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మరోవైపు ఈ నెల 21వ తేదీన ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది అప్పటి వరకు. సో 24వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో మొత్తానికైతే ఇటు రిటర్నింగ్ కార్యాలయం దగ్గర షేక్పేట ఎంఆర్ఓ రిటర్నింగ్ కార్యాలయం దగ్గర మాత్రం పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో మాగంటి సునీత ప్రస్తుతం ప్రధానమైనటువంటి 3 పార్టీల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి తొలి నామినేషన్ అయితే దాఖలైనటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో మొదటి రోజు చూసుకుంటే 10 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక రెండో రోజు 10 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం కూడా 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తే అందులో మాత్రము 6 రిజిస్టర్ పార్టీలు కాగా నామినేషన్లు చేసినటువంటి 14 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా స్వతంత్ర అభ్యర్థులని చెప్పవచ్చు. సో మూడో రోజు మాత్రము అంటే ఈ రోజు మూడో రోజు ప్రధాన 3 పార్టీల్లో మొదటి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఈ నెల 21వ తేదీ వరకు ఏదైతే ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తానికైతే ఇటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలంతా కూడా హీట్ పెంచుతున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ప్రచారం కూడా హాట్గా కొనసాగుతుంది. ఇప్పటికే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థిని కూడా ప్రకటించారు. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ మాత్రం ఇప్పటికే రణరంగంలోకి దిగి మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా ఏదైతే ప్రచారాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. దానికి తోడు ఇప్పటికే ఇటు నామినేషన్ల ప్రక్రియ కూడా ఊపందుకోవడంతో మాత్రము అంతా కూడా మొత్తం ఒక హాట్ వాతావరణం అయితే ఇటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు.